ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పైథాన్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ అండి ఇవి. సో లూప్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్లీ వాట్ ఈజ్ లూప్ అని అంటే, మనం జనరల్గా చూస్తూ ఉంటాం మన ఫేవరెట్ సాంగ్స్ కానీ ఇవన్నీ ఇష్టమైనప్పుడు అవి లూప్లో పెట్టినప్పుడు ఒకే ప్రాసెస్ అనేది కనుక కంటిన్యూగా అలా ఒక కంటిన్యూస్ సీక్వెన్స్లో జరుగుతూ ఉందనుకోండి, దాన్ని లూప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ యొక్క రెడ్ షర్ట్ వాడు ఏం చేస్తున్నాడు, వాడిని కంటిన్యూగా కొడతానే ఉన్నాడు. సో ఇది ఒక ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది, ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది కదా. సో ఇలా జరగడాన్ని మనం లూపింగ్ అంటామండి. సో చూడండి, సో మనకి మెయిన్గా పైథాన్లో మనం ఎక్కువ యూజ్ చేసే లూప్స్ ఏంటంటే వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ ఒకటి. మనం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, ఒక అబ్బాయితో మనం అన్నాం ఏంటంటే, అరే నువ్వు రెయిన్ పడినంతసేపు కూడా ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళి దాక్కో అని మనం ఆయనకి చెప్పామన్నమాట. ఏంటి, రెయిన్ పడినంతసేపు నువ్వు దాక్కో అని చెప్పామన్నమాట. దాన్ని మనం ప్రోగ్రామింగ్ ఎలా రాయగాను, రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే రెయిన్ కనుక వస్తే కనుక మనం ఏం చెప్పాం, వైల్ రెయిన్ పడినంతసేపు నువ్వేం చేయాలి, వాడికి ఏం చెప్పాం, హైడ్ దాక్కో అని చెప్పాం కదా. సో రెయిన్ పడినంతసేపు వాడు దాక్కుంటూనే ఉండాలి. సో మనం దీన్ని రన్ చేద్దాం. చూడండి, మీకు కనిపిస్తుందా కన్సోల్లో. సో చూడండి, రెయిన్ పడినంతసేపు వాడు దాక్కుంటానే ఉన్నాడు. ఒకవేళ రెయిన్ లేదనుకోండి, ఇన్ కేస్ సో మనకి రెయిన్ లేదు. సో రెయిన్ లేనంతసేపు వాడు ఏం చేస్తారు ఇప్పుడు చూద్దాం. సో కన్సోల్లో ఇక్కడ ఏమీ ప్రింట్ అవ్వాలి. చూసారా, మనం ఏమో రెయిన్ లేనప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏం చెప్పలే. కానీ మనకి చూద్దాం, మనం ఇఫ్ కండిషన్ వాడినప్పుడు మనం ఎల్స్ అని ఒక వాడని గుర్తుందండి. ఇఫ్ ఇది కాకపోతే అది అన్నట్టు. సో వైల్ లూప్లో కూడా మనం ఎల్స్ బ్లాక్ని రాయొచ్చండి, ఇది పైథాన్ సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ రెయిన్ లేదనుకో మనం ఏం చేయొచ్చు, ప్లే. ఓకే, ఇప్పుడు మనకి రెయిన్ లేదు. సో వాడు ఏం చేయమని అడుగుతున్నాం, సో రెయిన్ లేదు కాబట్టి ప్లే ఆడుకో. సో ఇన్ కేస్ ఇప్పుడు రెయిన్ ఉంది, ఓకేనా. సో రెయిన్ ఉంది కాబట్టి మనం ఏం చెప్తున్నాం, హైడ్. ఇక చూసారా, దాక్కో 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 అని, ఆ రెయిన్ ఉన్నంతసేపు నువ్వు దాక్కో అని వాడికి మనం చెప్పామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం కొంచెం మ్యాథమెటికల్గా వస్తే, ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు వైల్ I ఈజ్ లెస్ దాన్ 5, I అనేది 5 కంటే తక్కువ ఉన్నంతసేపు I అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనం ఏం చెప్తున్నానంటే I అనేది 5 కంటే చిన్నదైనంత వరకు ఐని ప్రింట్ చేయి అని నేను చెప్తున్నాను. సో ఓకేనా. సో ఇప్పుడు I అనేది ఎంతగా ఇనిషియల్ వాల్యూ ఉండాలి కదా. సో I ఈజ్ ఈక్వల్ టు నేను 0 అనుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు మీరు చెప్పాలి, ఇప్పుడు I అనేది 0 ఉంది. 0 అనేది 5 కంటే లెస్ దానా గ్రేటర్ దానా, లెస్ దానే కదా. సో I అనేది 5 కంటే లెస్ దాన్ అయినంతసేపు I అనేది ప్రింట్ అవుతూనే ఉండాలి. I వాల్యూ ఎంత, 0. ఓకేనా, మీకు లాజిక్ అర్థమైందా. నేను I వాల్యూ ఇనిషియల్గా 0 తీసుకున్నాను. I వాల్యూ కనుక 5 కంటే చిన్నదైనంతసేపు ఆ I వాల్యూ అనేది ప్రింట్ అవుతూనే ఉండాలని చెప్పా. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక చూడండి, I వాల్యూ అనేది స్టార్టింగ్ అని ఎంత ఇచ్చాం, 0 ఇచ్చాం. 0 ఈజ్ లెస్ దాన్ 5, హెన్స్ I హ్యాస్ టు బి ప్రింట్ ఆన్ ద కన్సోల్. ఓకేనా. సో 0 అనేది 5 కంటే చిన్నదైనంతసేపు ఆ ఐని మనం ప్రింట్ చేస్తున్నాం. I వాల్యూ అంత అప్పుడు 0. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ ప్రతిసారి ఒక లూపింగ్ జరిగిన వెంటనే I అనేది 1తో ఐకి 1 కలగాలి. అంటే ఇప్పుడు చూడండి, 0 ఇనిషియల్గా 0 ఈజ్ లెస్ దాన్ 5, కండిషన్ ట్రూ అవగానే ఏం చేయాలి, ఆ I వాల్యూకి 1 అనేది యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అయిన తర్వాత ఆ 1 అనేది కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. సో 0 అయిపోయింది.
నెక్స్ట్ కండిషన్ ఏమవుతుంది అప్పుడు ఐ వాల్యూ ఎంత అప్పుడు 1 కదా. సో ఈ 1 ఈస్ లెస్ దాన్ 5 కండిషన్ ఈస్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయింది. సో నెక్స్ట్ ఇటరేషన్కి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఐ వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది అప్పుడు 1 + 1 = ఎంత అవుద్ది 2 అవుద్ది. సో ఆ 2 వాల్యూ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ట్రూ 2 కదా. సో ఈ 2 మళ్ళీ పైకి వెళ్తుంది. 2 ఈస్ లెస్ దాన్ 5 ఓకేనా. సో ఈ 5 అయిన తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది. ఆ కండిషన్ ట్రూ కదా, మరి 2 ఈస్ లెస్ దాన్ 5 అంటే ట్రూ. మళ్ళీ కిందకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది 2 ఉంది. 2 + 1 ఏమవుతుంది 3 అవుద్ది. సో మళ్ళీ 3 పైకి వెళ్తుంది. సో 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. మళ్ళీ కిందకు వస్తుంది. 3 + 1 4 అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ ఎంత 4. మళ్ళీ పైకి వెళ్తుంది. 4 ఈస్ లెస్ దాన్ 5 ఓకేనా. 4 ఈస్ లెస్ దాన్ 5 అర్థమైందా. మళ్ళీ ఆ కండిషన్ ట్రూ అయింది. సో అప్పుడు కిందకు వస్తుంది. మరి అప్పుడు ఏమవుద్ది, ఆ 4 + 1 ఏమవుద్ది 5 అవుద్ది. 5 ఈస్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 5 అంటే ఆ కండిషన్ ఏమవుద్ది అక్కడ టెర్మినేట్ అయిపోద్ది అనమాట. రెండు మనం ఏం చెప్పామని 5 కంటే తక్కువ ఉండాలని చెప్పాం, కానీ 5తో సమానంగా కానీ 5 కంటే ఎక్కువగానే ఉండకూడదు అని చెప్పాం కదా. సో ఒకసారి మనం చూద్దాం అవుట్పుట్. బ్యూటిఫుల్, చూసారా. ఒకవేళ నేను స్పీడ్గా చెప్పేసాను అనుకుంటే ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి, లేదా ఒక 10 సెకండ్స్ స్కిప్ చేసేయండి ఓకేనా. మీకు అర్థమైపోతే ఒక 10 సెకండ్స్ స్కిప్ చేసేయండి. సో ఇనీషియల్గా ఐ వాల్యూ అనేది 0 తీసుకున్నాం. సో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. 0 ఈస్ లెస్ దాన్ 5 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి లైన్ 3కి వెళ్ళాం ఓకేనా. 0 + 1 ఈ ఐ వాల్యూ అంతా ఇనిషియల్గా 0 కదా. సో ఇది 0 + 1 ఎంత మళ్ళీ ఐకి వెళ్ళింది. 0 + 1 ఎంత 1. సో అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 0 ప్రింట్ అయిపోయింది ఓకేనా. ఆ 1 ఈ ఐ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అండి 1 కదా. సో 1 కదా అంటే ఐ వాల్యూ 1. 1 ఈజ్ లెస్ దాన్ 5. 1 అనేది 5 కంటే చిన్నది. అవును కరెక్ట్. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళాం. సో ఐ వాల్యూ ఎంత అని చెప్పాము ఇప్పుడు 1 కదా. సో 1 + 1 ఎంత 2 అయింది. సో ఐ వాల్యూ 2 ప్రింట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ పైకి వెళ్తుంది. 2 లెస్ దాన్ 5 ఓకేనా. 2 లెస్ దాన్ 5 కాబట్టి మళ్ళీ కిందకు వచ్చేసరికి ఏమైంది 2 + 1 ఎంత అయింది 3 అయింది. సో మళ్ళీ 3 లెస్ దాన్ 5. ఇలా మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు ఇక్కడ లూప్ రన్ అయ్యి మనకు ఒక అవుట్పుట్ ఇచ్చింది ఓకేనా. సో ఇది అండి వైల్ లూప్ అనేది. సో మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో ఇప్పుడు నేను ఒక జిరాక్స్ మిషన్ మనం సిస్టంలో ఏదైనా ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. సో ప్రింటర్ ద్వారా అడుగుతుంది కదా నెంబర్ ఆఫ్ కాపీస్ అని. వైల్ ఇక్కడ నేను ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ యూజ్ చేద్దాం ఓకేనా. ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గా. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో మనకి కాపీస్ అడుగుతుంది మన సిస్టమ్. ఎప్పుడైనా మనం సిస్టంలో ఏదైనా ప్రింట్ చేసినప్పుడు మీకు ఎన్ని కాపీస్ కావాలి అని అడుగుతుంది కదా. సో అలాగే అడిగింది నెంబర్ ఆఫ్ కాపీస్. మన ఎగ్జాంపుల్ 5 అనుకున్నాం, 5 కాపీస్ అనుకున్నాం. సో కండిషన్ ఏమవుతుందంటే ఐ వాల్యూ 0 కదా ఓకేనా. ఇప్పుడు చూడండి
మనం ఎన్ని కాపీస్ ఇచ్చాం? 5 కాపీస్ కావాలి మనకి. ఓకేనా? 5 కాపీస్. చూడండి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇనిషియల్గా i 0. ఓకేనా? సో 0 ఈజ్ లెస్ దెన్ 5. అవునా కదా? సో అప్పుడు ఏమవుద్ది? 0 + 1 1 అవుద్ది. సో కాపీ నెంబర్ 1. ఓకేనా? సో ఇక్కడ 1 i వాల్యూ ఎంత అయింది అప్పుడు అండి? 1 అయింది కదా. సో మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, పై లూప్కి వెళ్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది పైకి, లైన్ నెంబర్ 3కి వచ్చేస్తుంది. 3కి వచ్చిన తర్వాత 1 ఈజ్ లెస్ దెన్ 5. అవును, ఈ కరెక్ట్. 1 ఈజ్ లెస్ దెన్ 5 కండిషన్ కరెక్ట్ కాబట్టి మళ్ళీ లైన్ 4కి వస్తుంది. i వాల్యూ అప్పుడు ఎంత? ఆల్రెడీ 1 కదా. సో 1కి మళ్ళీ ఇంకొక 1 యాడ్ అవుద్ది. అప్పుడు దాని వాల్యూ ఎంత అవుద్ది? 3 అవుద్ది. ఓకేనా? 3 ప్రింట్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. అడిగింది నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని? మనకి ఒక 4 కాపీస్ కావాలి. చూసారా ఎన్ని కాపీస్? కాపీ 1, కాపీ 2, కాపీ 3, కాపీ 4. మీకు క్లియర్గా అర్థమైందండి? సో మీకు అర్థం అవ్వకపోతే మరీ ఒకసారి చూడండి. నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఒక 10 సెకండ్స్ ముందుకు మళ్ళీ మీరు స్కిప్ చేసేయండి. అర్థమైపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, వైల్ అనేది ఈ వైల్ లూప్ అనేది జస్ట్ కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది. ఓకేనా? అవునా కాదా అన్నది మాత్రమే అది చెక్ చేస్తుంది. ఇనీషియల్గా 0 తీసుకున్నాను నేను. 0 అనేది మన ఇచ్చిన కాపీస్ ఎన్ని? 4. 0 ఈజ్ లెస్ దెన్ 4. అవును, 0 అనేది 4 కంటే చిన్నది. అప్పుడు ఏం చేయాలి? ఆ i వాల్యూకి ఒకటి యాడ్ అవ్వాలి. అంటే i వాల్యూ 0 కాబట్టి 0కి 1 యాడ్ అయింది. ఆ 1 యాడ్ అవ్వగానే కాపీ 1 అని ఇక్కడ మనం పేస్ట్ చేసాం. రెండవది, సో ఇప్పుడు 1 ఈజ్ లెస్ దెన్ 4. అవును, అప్పుడు ఆ 1కి ఏమవుద్ది? 2 యాడ్ అవుద్ది. సో మళ్ళీ ఆ 2 వాల్యూ ఏమవుద్ది? ఇక్కడ అనేది ప్రింట్ అవుద్ది. సో మీకు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో పైథాన్లో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఓకే సారీ. సో మీకు పైథాన్లో ఇప్పుడు కూడా ఒకటి జరిగే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 10 ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 20 అని ఇచ్చాను మళ్ళీ. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఎక్స్ అన్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? చూద్దాం. కింద కన్సోల్ కనిపిస్తుందండి, చూసారా? ఎక్స్ వాల్యూ అనేది మనం ఫస్ట్ 10 అనుకున్నాం, తర్వాత 20 అనుకున్నప్పుడు ఈ 10 అనేది నెక్స్ట్ లైన్తో ఓవర్ రైడ్ అయిపోతుంది. సో ఆ ఫస్ట్ వాల్యూకి అది సెకండ్ వాల్యూ ఏదైతే మనం లేటెస్ట్గా డిక్లేర్ చేస్తామో అదే దాని వాల్యూ అవుతుంది. ఓకేనా? సో అదేవిధంగా మనకి ఇందాక ఈ ప్రోగ్రాంలో ఏం జరిగిందంటే, చూడండి, i వాల్యూ అనేది లాస్ట్ ఏదైతే అప్డేట్ అయిందో ఆ అప్డేట్ అయిన వాల్యూ మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి, నెంబర్ ఆఫ్ కాపీస్ మనకి ఈసారి ఏమనుకున్నాం? 5 కాపీస్ కావాలి. చూసారా? కాపీ 1, కాపీ 2, కాపీ 3, కాపీ 4, కాపీ 5. ఓకేనా? వైల్ లూప్ గురించి మీకు అర్థమైందండి? సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనం మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకా మనం ఫర్దర్గా చాలా ముందుకు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత మనం వాడేది ఫర్ లూప్ అనమాట. ఓకేనా? సో ఫర్ లూప్ కూడా సేమ్ వైల్ లూప్ లాగే, ఒకే పర్పస్, కానీ డిఫరెంట్ టైప్స్లో మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు ఒక లిస్ట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకున్నాం. సో ఆ నేమ్కి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ABCDEFG అనే ఒక స్ట్రింగ్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఏదో ఒకటి తీసుకోండి, ఒక బకెట్ అనుకోండి ఫోన్. ఓకేనా? మీరు ఒక బకెట్ అనో స్పూన్ అనో ఏదో ఒకటి అనుకోండి.
దాన్ని ఐ అనుకుందాం. ఓకేనా, ఫర్ ఐ ఇన్ ఇందులో నేమ్లో ప్రింట్ ఐ. ఒకసారి దీన్ని మీకు అవుట్పుట్ చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఒక నేమ్కి వెళ్దాం. సో నేమ్ అనే ఒకటి తీసుకున్నాం, దాంట్లో ఒక స్ట్రింగ్ ఉంది ABCDFG అని ఉంది. సో ఫర్ లూప్ ఏం యూస్ చేస్తామంటే ఆ స్ట్రింగ్లో ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి మనకి అది ప్రింట్ చేస్తుంది. చూడండి, ఫర్ ఐ ఫస్ట్ ఐ వాల్యూ అంతా ఏ ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ లూప్ స్టార్ట్ అయింది, ప్రింట్ అయిపోయిందా, మళ్ళీ సెకండ్ టైం దాని ఐ వాల్యూ అంతా బి ప్రింట్ అయింది. మళ్ళీ లూప్ కంటిన్యూ అయింది సి, మళ్ళీ లూప్ కంటిన్యూ అయింది తర్వాత అంతా డి, మళ్ళీ లూప్ కంటిన్యూ అయింది ఈ, తర్వాత మళ్ళీ ఎఫ్, తర్వాత మళ్ళీ జి, అలా మళ్ళీ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా, లేదు. కాబట్టి ఇక్కడ ఏమైంది, లూప్ అనేది ఎండ్ అయిపోయింది. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకొక లిస్ట్ తీసుకున్నానండి, ఒక ఎరే తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటి, యాపిల్, బాల్. ఓకే, సారీ, యాపిల్, బాల్, ఇంకేమున్నాయి, క్యాట్. చూడండి ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూస్తున్నా. చూసారా, ఒక్కొక్క ఐటమ్ మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ, ఇండెక్స్ వాల్యూ ఎంత, దీనిది 0, 1, 2. మనం ఆడుకున్నాం కదా ముందు స్ట్రింగ్స్లో ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూ ఉంటుంది, దాన్ని బట్టి ఆ ఇండెక్స్ అనేది వస్తూ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఐ వాల్యూ అంటే ఇండెక్స్. ఓకేనా, సో ఐ వాల్యూ ఇండెక్స్ అండి. సో ఇండెక్స్ నేను ప్రింట్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, సో ఫస్ట్ ఇండెక్స్ ఎంత, 0, 0లో ఏముంది, యాపిల్ ఉంది, ప్రింట్ అయిందా. సో మళ్ళీ లూప్ కంటిన్యూ అయింది. ఓకేనా, ఆ లూప్లో మళ్ళీ సెకండ్ ఈసారి 1 ఎంత, బాల్. ఓకేనా, ప్రింట్ అయిందా. సో మళ్ళీ లూప్ కంటిన్యూ అయింది, తర్వాత ఎంత, క్యాట్, ప్రింట్ అయిందా. సో తర్వాత మళ్ళీ లూప్ కంటిన్యూ అయింది, తర్వాత ఏమైనా ఉందండి మనకి ఇక్కడ, ఏమీ లేదు. సో ఈ లూప్ అనేది ఇక్కడతో ఎగ్జిట్ అయిపోయింది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక షాపింగ్ లిస్ట్ ఉందండి. సో మన మార్క్స్ ఉన్నాయి, 10 అని, 20 అని, 30 అని, 6, ఇలా సంథింగ్ కొన్ని మార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి యొక్క సమ్ నాకు కావాలి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్ అనుకుందాం, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇనిషియల్గా సమ్ వాల్యూ 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇండెక్స్. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ ఇండెక్స్ కాదండి, మనం సమ్ ప్రింట్ చేయాలి. చూడండి మీకు 76 కనిపించిందా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే నేను ఒక నేమ్ అని కొన్ని మార్క్స్ తీసుకున్నాను, 10, 20, 30, 16 ఇలా కొన్ని తీసుకున్నాను మార్క్స్. ఓకేనా, సో ఇనిషియల్గా సమ్ 0 అనుకున్నాను. ఇది దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫర్ ఇండెక్స్ ఇన్ నేమ్ అంటే ఈ నేమ్లో ఉండే ఇవన్నిటిలో ఒక్కొక్క దాన్ని ఇండెక్స్ అంటే దీని వాల్యూ ఎంత, 0 ఇండెక్స్ వాల్యూ, దీని ఇండెక్స్ వాల్యూ 1, దీని ఇండెక్స్ వాల్యూ 2, దీని ఇండెక్స్ వాల్యూ 3, అలా ఫస్ట్ ఇండెక్స్ ఇందులో ఈ నేమ్లో ఏం జరిగింది, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇండెక్స్. సమ్ వాల్యూ ఇనిషియల్గా ఎంత, 0. ఓకేనా, 0 ప్లస్ 10 ఎంత, 10. ఓకేనా, సో ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత, 10. దాని తర్వాత మళ్ళీ ఇండెక్స్ ఏం చేసింది, ఈ లూపు 20లోకి వెళ్ళింది. సో నెక్స్ట్ 10 తర్వాత ఏంటి, 20 కదా. సో 20 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, 20 ప్లస్ ఇండెక్స్ వాల్యూ 20 కదా, 20 ప్లస్ సమ్లో ఎంత ఉంది, ఆల్రెడీ ఇందాక 10 ఉంది, 20 ప్లస్ 1 అంతా 30 సమ్ వాల్యూ. సో మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత సమ్ వాల్యూ ఎంత అయింది, 30 అయింది.
సో మళ్ళీ నెక్స్ట్ ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, మళ్ళీ పై నేమ్లోకి వెళ్ళినప్పుడు సెకండ్ థర్డ్ వన్ 30కి వెళ్ళింది. సో ఇక్కడ ఎంత ఉంది, ఇందాక 30 ఉంది. సో 30 + 30 ఎంత అవుద్ది, 60 అవుద్ది. 60 మళ్ళీ ఫర్ లూప్ కంటిన్యూ అయిన తర్వాత 60కి వెళ్తుంది. సో 16కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ దాని వాల్యూ ఎంత ఉంది, ఇందులో 60 ఉంది. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 60 + 16 ఈజ్ ఈక్వల్ టు 76. మీకు అర్థమైందండి? ఓకే, మళ్ళీ ఒకసారి మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు అర్థమైందో లేదనేది. మనం ఈ ఫర్ లూప్స్ ఇవన్నీ కూడా మనం ఇంకా చాలా చాలా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది అండి ఫర్ లూప్ అంటే. సో దాని తర్వాత నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్ అంటే అర్థం ఏంటంటే ఒక లూప్లో ఇంకొక లూప్ని రాయడమే నెస్టెడ్ లూప్స్ అంటారండి. సో ఒక లూప్లో నుంచి ఇంకొక లూప్ని రాయడమే మనం నెస్టెడ్ లూప్స్ అంటాం. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఒకవేళ మీ ఫోన్లో కానీ, మనం చెప్పాం కదండి రిఫ్లెక్ట్ అనే ఒక వెబ్సైట్లో కానీ మనం ఇవి చేస్తూ ఉన్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి. మనం చేసినప్పుడే ప్రోగ్రామింగ్ అనేది వస్తూ ఉంటుంది. ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే ఒక జిమ్కి వెళ్ళాలని అంటేదండి, ప్రతిరోజు చేస్తేనే అది వస్తుంది తప్ప మనం అప్పుడప్పుడు చేస్తే కనుక ప్రోగ్రామింగ్ అనేది రాదు. ఎవ్రీడే ఎవరికి ప్రోగ్రామింగ్ అనేది పూర్తిగా రాదండి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినంతసేపు మాత్రమే మనకి ఈ ప్రోగ్రామింగ్ అనేది వస్తూ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ లూప్ మరొకసారి చెప్తాను చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్, మనకి ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అనేది కూడా మనం ఒకటి చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఐ వాల్యూ ఇనిషియల్గా స్టార్టింగ్ 0, ఎంతవరకు వెళ్ళాలనేది రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 వరకు వెళ్ళాలి, ఓకేనా. ఐ వాల్యూ ఇనిషియల్గా 0 తీసుకున్నాం, 10 వరకు వెళ్ళాలి. సో ప్రింట్ ఐ చేద్దాం, చూసారా ఐ వాల్యూ అనేది 10 వరకు వెళ్ళాలి, వెళ్ళిన ప్రతిసారి ఒకటి ప్రింట్ అవ్వాలి. చూసా ఈ లూప్లో ఐ వాల్యూ ఇనిషియల్గా ఎప్పుడు కూడా కౌంట్ 0తోనే స్టార్ట్ అవుతుంది కదా ఇండెక్స్ వాల్యూస్ అన్నీ. సో దీని రేంజ్ అప్పుడు ఏమవుద్దంటే రేంజ్ 10 అన్నప్పుడు దాని వాల్యూ ఎలా అవుద్దంటే 0 1 2 3 4 5 6 7 8 9. ఒకసారి లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, అంటే మొత్తంలా కౌంట్ చేస్తే 10 ఉన్నాయి. కానీ స్టార్టింగ్ వాల్యూ అంతా 0, ఎండింగ్ వాల్యూ 9. ఓకే, కౌంట్ చేస్తే 10 ఉన్నాయి కదా. సో అది రేంజ్ అనమాట. ఒకవేళ నేను ఇక్కడ రేంజ్ 20 ఇచ్చాను అనుకోండి, చివరి నెంబర్ ఏమవుద్ది ఇప్పుడు 19 అవుతుంది. అవును కదా, 0 to 19 టోటల్ ఎంత అవుద్ది, రేంజ్ 20. ఓకేనండి. సో ఇది ఇప్పుడు నేను ఈ నెస్టెడ్ లూప్స్ యూజ్ చేయడం వల్ల మనం ఏం చేయగలమంటే కొన్ని కోఆర్డినేట్స్ రాయొచ్చాను. అంటే 0, 0 0, 1 0, 2, ఓకేనా. అలా కొన్ని మనం కోఆర్డినేట్స్ అనేవి రాయొచ్చండి. సో అది ఎలా రాయాలో మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ మనకి కోఆర్డినేట్స్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ అంటాం కదండి. సో ఎక్స్ కోఆర్డినేట్స్ అనుకుందాం. ఎక్స్ కోఆర్డినేట్స్ 4 వరకు, ఓకే. ఫర్ వై ఇన్ రేంజ్ అది కూడా 0 to 4, అంటే మేబీ 5 వస్తాయేమో మనం. ఓకే సారీ, 0 to 4 అంటే 0 to 3 వరకు వస్తాయి కదా. ఓకే ఓకే. సో ప్రింట్, మళ్ళీ నేను ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ కామా వై, ఓకేనా. చూద్దాం.
కాలన్ పెట్టలేదు మనం, ఎర్రర్ వచ్చింది చూసారా, కోఆర్డినేట్స్ అనేవి మనకి ప్రింట్ అయ్యాయి చూసారా. ఇక్కడ చూడండి 0,0 0,1 0,2 0,3 అయిపోయింది, 0 అయిపోయిన తర్వాత మళ్ళీ 1తో స్టార్ట్ అయింది, 1,0 1,1 1,2 1,3 అయిపోయింది, మళ్ళీ 2తో స్టార్ట్ అయింది, 2,0 2,1, సో మళ్ళీ 3 వరకు వచ్చింది. సో మనం ఇచ్చింది మొత్తం కూడా ఒకదానితో ఒకటి అది ఒక లూప్ తర్వాత ఒక లూప్ అయి ఫామ్ అయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎక్స్ అనేది ఎక్కడితో స్టార్ట్ అవుద్దండి, ఈ లూప్లో. మనం ఈ విత్ ఇన్ దిస్ లూప్ చూద్దాం, ఈ లూప్లో ఓకేనా, ఈ పర్టికులర్ లూప్లో, ఈ ఫర్ లూప్లో ఫస్ట్ ఫర్ లూప్లో ఏంటంటే ఎక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా. సో 0కి వచ్చింది, ఎక్స్ వాల్యూ ఫస్ట్ 0 తీసుకున్నాం, వచ్చింది, ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్ లోపలికి వెళ్ళినప్పుడు వై వాల్యూ కూడా 0తో స్టార్ట్ అవుతుంది కదా, ఎక్స్ వాల్యూ 0 వై వాల్యూ 0 అయ్యింది. సో కానీ ఇక్కడ వై ఎంతవరకు ఉంది, 4 వాల్యూస్ తీసుకోవాలంటే 0 నుంచి 3 వరకు వెళ్ళాలి. ఈ లూప్ కంప్లీట్గా అయితే కానీ మాత్రం దీంట్లోంచి వెళ్ళాం కదా. సో 0,0 వచ్చింది, ఇక్కడ ఎంతవరకు ఉంది, రేంజ్ 4 వరకు ఉంది. సో 0, మళ్ళీ తర్వాత 1 అవుద్ది, 0,2 ఓకే, 0,3 అయిపోయింది. ఇప్పుడు 0,4 అవుద్ది, ఇక్కడ 4 లేదు, ఎందుకంటే రేంజ్ 4 అంటే దాని మ్యాక్సిమం వాల్యూ అంతా 3 కదా. సో అందుకని అక్కడతో అది ఎండ్ అయిపోయింది. సో అప్పుడు ఈ లూప్ కంప్లీట్ అయింది, సో ఈ పర్టికులర్ లూప్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఫస్ట్ ఈ లూప్కి వస్తుంది, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది, 1 అవుద్ది. సో మళ్ళీ 1,0 1,1 1,2 1,3 1,4 వస్తుందా, రాదు, ఎందుకంటే రేంజ్ 4 ఉంది కాబట్టి ఈ లూప్ ఇక్కడతో కంటిన్యూ ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ పైకి వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇక్కడ వాల్యూ ఎంత, 1 తర్వాత 2. సో 2,0 2,1 2,2 2,3 2,4 మళ్ళీ 4 వస్తుందా, 3తో ఎండ్ అయిపోద్ది. సో ఈ లూప్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పై లూప్కి వస్తుంది. పై లూప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ 1 2 0 1 2 అయిపోయింది, రేంజ్ 4 అవ్వాలంటే ఫైనల్ వాల్యూ ఏముంది, సో 3 అయితే ఏమవుద్ది చూడండి, 0 1 2 3 అంటే రేంజ్ 4 అంటే 3 కదా, సరిపోయినాయి కదా. సో మళ్ళీ ఈ లూప్కి వస్తుంది 3,0 3,1 3,2 3,3 అక్కడతో ఆ లూప్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ఇవండి నెస్టెడ్ లూప్స్. మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే 2-3 టైమ్స్ మనకి ఒకసారి మళ్ళీ చూడండి, ఎందుకంటే లూప్స్ కాన్సెప్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి. బట్ మీరు ఒకసారి కనుక 2-3 సార్లు అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ నా ట్యూటోరియల్ కనుక మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, సో వేరే వాళ్ళు కూడా మీరు చూడండి. లూప్స్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎవరైనా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా పర్లేదు. సో చాలా డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ నా వాయిస్ కనుక మీకు క్లారిటీగా లేకపోయి నేను చెప్పిన మాటలు మీకు సరిగా అర్థం అవ్వకపోతే ఈ లూప్స్ కాన్సెప్ట్స్ని మీరు వేరే ఛానల్స్లో ఎవరిదైనా మీరు చూడొచ్చు. మీకు ఇంకా చాలా మంచి మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి, ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, సో మీరు వాటిలో ఈ పైథాన్ లూప్స్ గురించి మీరు చూడండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మనకి ఏంటంటే సబ్జెక్ట్ నీట్గా నేర్చుకోవాలి, అది ఒకటే మన తాపత్రయం. సో ఎవరు చెప్తున్నారు అనేది కాదు కానీ, సో ఇంకా చూడండి, మీరు యూట్యూబ్లో ఎవరైనా ఇంకా ఎక్స్ప్లెయిన్ నీట్గా చేస్తే కనుక ఈ లూప్స్ కోసం మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీరు ఒకసారి చూడండి. సో రేపు మళ్ళీ క్లాసులో కలుద్దాం. థ్యాంక్ యూ.